హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మా ఊరిలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఈ సంబరాలు 4 రోజులుగా జరుపుకుంటున్నాం మా ఊర్లో. ఇక్కడ 4 రోజులుగా హోమాలు జరిపిస్తున్నారు. సో మేము మా ఆడపడుచులకి, అమ్మ వాళ్ళకి చెప్పుకున్నాం. ఇక్కడ డే 1 విగ్రహ ఊరేగింపు జరిగింది. ఆ రోజు ఊరిలో వారంతా నీళ్ళ శాఖతో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్వాగతం చెప్పారు దేవుడికి. ఇలా ఆట పాటలతో గుడి వరకు ఊరేగించారు. డే 2 పవిత్రమైన నీటితో జలాదివాసంతో విగ్రహాన్ని పూజించారు. విగ్రహ ప్రతిష్టకు ముందు ఒక ప్రధానమైన పూజ ఇది. డే 3 ధాన్యాదివాసం అంటే ఒడ్లు బియ్యంతో విగ్రహాన్ని అండ్ ధ్వజస్తంభాన్ని పూజించారు. ఇది విగ్రహ ప్రతిష్టకు ముందు చేసే ముఖ్యమైన పూజ. ఇక్కడ హోమం పూజ పూర్తయింది. సో ధ్వజస్తంభ ప్రతిష్టాపన స్టార్ట్ చేశారు. అసలు ధ్వజస్తంభం ఎందుకు పెడతారు అంటే ఇది గుడిలో చాలా ముఖ్యమైనది. దేవుడు గుడి ఇక్కడ ఉంది అని తెలియజేసే గుర్తుగా ధ్వజస్తంభాన్ని పెడతారు. ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా ప్రత్యేకమైన పూజలు చేసి మంత్రాలతో ప్రతిష్టాపన చేస్తారు. సో ఆలయంలో స్వామివారి విగ్రహంతో పాటు ధ్వజస్తంభానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేసేటప్పుడు ఊరి వాళ్ళతో నవధాన్యాలు పంచలోహం వేయించారు. ధ్వజస్తంభం పూడ్చేటప్పుడు ఎవరిని లోపలికి రానివ్వలేదు. ఎందుకు అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరగకుండా పూడ్చిపెట్టాలని. సో అందరూ బయట నిండే చూస్తున్నాం. దీని నెక్స్ట్ సెగ్మెంట్ విగ్రహ ప్రతిష్టాపన ఉండే. ఇక్కడ విగ్రహాలని ఆల్రెడీ గర్భగుడిలో ప్రతిష్టాపన చేశారు. ఇప్పుడు తలుపులు ఓపెన్ చేయడానికి పూజలు చేస్తున్నారు. గర్భగుడి తలుపులు తెరిచే ముందు ఆలయంలోని 2 ద్వారాల దగ్గర కూడా ప్రత్యేకంగా పూజలు చేశారు. పసుపు కలిపిన అన్నంతో పూజ చేసి గుమ్మడికాయలు కొట్టారు. ఇలా చేయడం వల్ల గుడికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇలాంటి దిష్టి అశుభ ప్రభావాలు ఉండకుండా శుభం కలగాలని ఇలా చేస్తారు. ఈ పూజ పూర్తయిన తర్వాత గుడికి గంటలు కట్టారు. గుడిలోకి వచ్చేటప్పుడు గంటను మోగించడం మన సాంప్రదాయం. గంట శబ్దం ఆలయంలోని వాతావరణాన్ని పవిత్రంగా చేసి మనసును దేవుడి మీదకి మళ్లిస్తుందని నమ్ముతారు. సో గుడి ద్వారం దగ్గర గంటను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ గర్భగుడి తలుపులు తెరిచేటప్పుడు మనం ఎవ్వరము చూడకూడదు అంట. బికాస్ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మనము తట్టుకోలేము. సో అద్దంలో చూపిస్తూ ఓపెన్ చేశారు. మనం అందరం అద్దంలోనే చూడాలి ఫస్ట్ భగవంతుణ్ణి. స్వామివారి కళ్యాణం తర్వాత బియ్యం పొయ్యడానికి ఇక్కడ కలిపి పెడుతుంది మా ఆడపడుచు. 5 కిలోల బియ్యాన్ని కలుపుతున్నాం మేమైతే. మాక్సిమం చాలా మంది షేరుంబావు బియ్యం మాత్రమే కలిపారు అంట. ఊరిలో కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది కదా, సో పూర్తిగా బియ్యం పొయ్యాలి అని మేమైతే 5 కిలోల బియ్యాన్ని కలుపుతున్నాం. ఇందులో 5 కుడకలు, 5 పోకలు, 5 ఆకులు, ఒక శారీ, ఒక క్లాత్. సో నాకైతే పసుపు ఎక్కువ వేయడం నచ్చదు. నార్మల్గా ఆయిల్ వేసి కలపమని చెప్తున్నాను. ఈ వడి బియ్యాన్ని 5గురు కలిసి కలపాలి. సో నేను, అమ్మ, 2 ఆడపడుచులు, అత్తమ్మ వాళ్ళ మమ్మీ. ఇక్కడ గ్రీన్ కలర్ శారీ మా మమ్మీ, అండ్ ఎల్లో శారీ అత్తమ్మ వాళ్ళ మమ్మీ, పింక్ అండ్ ఆరెంజ్ శారీ వాళ్ళు మా ఆడపడుచులు. వీడియో తీసేది నేనే, సో నేను లేను అందులో. మన పెళ్లిలలో అయితే పెళ్లి అవ్వగానే వెంటనే వడిబియ్యం పోస్తారు, మనకి శుభం కలగాలి అని. ఇలా స్వామివారి కళ్యాణం జరగగానే వడిబియ్యం పోయడంలో అర్థం ఊరి ప్రజలందరికీ అన్న సమృద్ధి, పంటల అభివృద్ధి, ఐశ్వర్యం, అన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వడిబియ్యం పోస్తారు. ఇలా వడిబియ్యం కలిపి పెట్టి స్వామివారి కళ్యాణం దగ్గరికి తీసుకెళ్తున్నాం. స్వామివారిని అయితే మండపంలోకి తీసుకొచ్చారు. ఈ విగ్రహాలు అయితే ఎప్పుడు ఊర్లో శ్రీరామనవమికి జరిపించే విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకే ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్నారు. కళ్యాణం జరిపిస్తుండగానే చాలా వర్షం వచ్చింది. సో ఇట్లా కప్పి కళ్యాణం ఆగకుండా జరుగుతూనే ఉంది. ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ తడిసిపోయారు. నెక్స్ట్ కొద్దిసేపటికి వర్షం అయితే తగ్గిపోయింది. ఇక్కడ తాళి కట్టిస్తున్నారు.
కళ్యాణం అయితే అయిపోయింది. సో హారతి ఇస్తున్నారు. హారతి అంటే కేవలం దీపాన్ని స్వామివారి ముందు తిప్పడం మాత్రమే కాదు, దీపాన్ని శుభానికి, జ్ఞానానికి, దైవిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. కళ్యాణం నెక్స్ట్ స్వామివారికి హారతి ఇవ్వడం ద్వారా ఈ శుభకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిందని దేవుడికి థ్యాంక్ఫుల్ గా నమస్కరిస్తారు. ఇక్కడ పంతులు గారు హారతి పాట పాడుతున్నారు, వినండి. రాములవారి కళ్యాణం తర్వాత ఒడిబియ్యం పోశారు ఊర్లో వాళ్ళంతా. శుభం, సౌభాగ్యం, సమృద్ధి కలగాలి అని. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై శ్రీ.